హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రినీ వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజైతే సింపుల్ ప్రాసెస్లో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం అయితే ఎక్కువ మసాలాలు అవసరం లేదు, హరీ బర్రీ అవసరం లేదండి. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలండి. తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర అండ్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి మిక్స్ చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. ఇదిగో కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ ఎప్పుడైనా నేనైతే ఫ్రెష్గా దంచుకుంటానండి. అండ్ టర్మరిక్ కూడా వేస్తున్నాను. రెండు వేసి మిక్స్ చేసుకోవాలి. అండ్ నేనైతే హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువ చికెన్ తీసుకున్నాను. ముందే కడిగి పెట్టుకున్నాను. దాన్ని ఇప్పుడు ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనిద్దాము. నాకైతే కర్రీ కొంచెం గ్రేవీ లాగా కావాలి. సో అందుకని నేను ఇలా ప్లేట్ పెట్టి అందులోనే వాటర్ వేసాను. సైమల్టేనియస్గా అది కూడా హీట్ అవుతుంది. సో ఒక 5 మినిట్స్ అయిందండి, చూసేద్దాము. ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి. మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ మగ్గనిద్దాము. ఒక 10 మినిట్స్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు చూద్దాము. మంచిగా మగ్గిపోయింది. ఆ వాటర్ అంతా రిలీజ్ అయ్యింది. వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి ఆయిల్ రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కారం యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు మీ స్పైస్ లెవెల్స్ తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా ఒక స్పూన్ వేసాను. అండ్ సాల్ట్ కూడా వేస్తున్నాను, ఒక స్పూను. ఇది మిక్స్ చేసుకోవాలి బాగా. ఒక 2 మినిట్స్ మగ్గాలండి కారము. 2 మినిట్స్ మగ్గిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఒకవేళ ఫ్రై కావాలనుకుంటే ఇట్లానే మగ్గించుకోవచ్చు అండి. నాకైతే కొంచెం గ్రేవీలాగా కావాలని చెప్పాను కదా మాకు దోశల్లోకి. సో కొంచెం గ్రేవీలాగా కావాలి, అందుకే నేను ఆ వాటర్ హీట్ అయిన వాటర్ తీసుకొచ్చి వేసాను. ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. ఇగో ఈ గ్రేవీ అనేది కొంచెం చిక్కబడిందండి. ఇప్పుడు ఇందులో గరం మసాలా యాడ్ చేస్తున్నాను. గరం మసాలా యాడ్ చేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఇంతే, చాలా సింపుల్గా చికెన్ కర్రీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.